నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. బోగోలు మండలం కడనూతల చెరువు వద్ద 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ఆయన ప్రారంభించారు. ముందుగా స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జేసీబీకి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నీటిని భద్రపరచడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కాన్సెప్ట్ అని, నీరు ఉన్న చోట దేవతామూర్తులు వెలసి ఉంటారని, అలాంటి చోట నగరాలు అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు నమ్మకమని అన్నారు. రాష్ట్రాన్ని కరవురహితంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆయన అన్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ శాఖలు కలిసి పాల్గొంటాయని, 100 రోజుల కార్యాచరణను 4 దశల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనము నీటిని ఎలా భద్రపరచుకోవాలి, అలాగే మనకు వర్షాధారంగా వచ్చే నీటిని మనకు మన పరిసరాల్లో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా పార్టీ అధినేతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఒకే కాన్సెప్ట్, డబ్బు కంటే విలువైంది నీరు. డబ్బు లేకపోతే అప్పు తెచ్చుకొని బతకగలం, నీరు లేకపోతే జీవించలేం. కాబట్టి ఒకప్పుడు ధనం మేర మిదం జగత్ అనేవాళ్ళు, డబ్బు ఉంటే ఏమైనా సాధించవచ్చని. ఈరోజు నీరే లేకపోతే మన డబ్బు కూడా మనల్ని ఏం చేయలేదు. అందుకనే నీరు ఎక్కడుందో, ఋషుల కాలం నుంచి కూడా నీరు ఎక్కడుందో అక్కడే పట్టణాలు అభివృద్ధి చెందినాయి. ఈరోజు ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఏర్పడ్డా, ప్రతి ఒక్కటి కూడా శివుడు గంగా నది ఒడ్డున చేరిన, లేదంటే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కృష్ణానది ఒడ్డున చేరిన, సత్యనారాయణ స్వామి గోదావరి ఒడ్డున చేరిన, భద్రాద్రి రాముడు గోదావరి ఒడ్డున చేరిన, జొన్నవాడ కామాక్షమ్మ పెన్నా నది ఒడ్డున చేరిన, ఏ దేవతలు కూడా దేవుళ్ళు కూడా అక్కడికి నీళ్లే కావాల్సి వచ్చింది. అటువంటి నీళ్లు అంత గొప్ప కీర్తిని మనకి యశస్సుని ఇచ్చాయి. ఆ నీళ్లను ఒడిసిపట్టుకోవాల్సిన బాధ్యత ఉందనేది గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కారణం, ఒక్క డ్యామ్, ఒక్క నీళ్లు నిల్వ చేయాలి అంటే, ఒక్క టీఎంసీ నీళ్లు నిల్వ చేయడానికి దాదాపు 150 కోట్లు ఖర్చు అవుతుంది. 150 కోట్లు ఖర్చు పెడితే నీళ్లు నిల్వ చేయడానికి కావాల్సిన స్థలము, నీటి నిల్వ చేయడానికి దెబ్బతినకుండా కట్ట, వీటన్నిటి కలిపి 150 కోట్లు ఖర్చు పెడితే ఒక్క టీఎంసీ నీటిని స్టోర్ చేయగలం. ఈరోజు సోమశిల డ్యామ్ 78 టీఎంసీల కెపాసిటీతో సోమశిల డ్యామ్ ఉంది అంటే, అక్కడ కొండ ప్రాంతాలు, కొండకి మధ్య కట్టబట్టి ఈరోజు మనం 78 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకుంటున్నాం. అదే కండలేరుకు వచ్చేకి పూర్తిగా మట్టి డ్యామ్. ఆ డ్యాము 50 టీఎంసీలకి ఈరోజు దాదాపు 5,000 కోట్లు. ఇప్పుడైతే అది ఇంకా చాలా ఎక్కువ. కాబట్టి నీటిని భద్రంగా ఉంచుకోవాలి,
ఇదే మన జీవిత ప్రమాణానికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో నీటిని నిల్వ చేసే పద్ధతులు ఒకటి డ్యాముల్లోనో లేదంటే ఇటువంటి చిన్న మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ లోనో లేదా గుంటల్లోనో స్టోర్ చేసేది మనకి తెలిసిన విధానం. కానీ పైన మనం ఎంత నీటిని భద్రపరచగలమో భూమిలో కూడా అంత నీటిని మనం న్యాచురల్ గా భద్రపరచవచ్చు. వాటిని ఉచిత కరెంటు ద్వారా మనం తోడుకొని మన